హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. తమ్నీల్లో చూపిస్తున్న ఈ బ్యూటిఫుల్ ట్రెండింగ్ నెక్ డిజైన్ ఉన్న లాంగ్ ఫ్రాక్ అనేది ఎలా కటింగ్ చేయాలో ఇప్పుడైతే మనం చూసేద్దాము. ఫస్ట్ అయితే దీనికోసం మనం యోక్ పార్ట్కి కాటన్ లైనింగ్ అనేది తీసుకొని దాన్ని తడిపి ఆరవేసి ఈ విధంగా ఐరన్ అనేది చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా ఐరన్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే మనం మెయిన్ మనకి షోల్డర్స్ దగ్గర ఖర్చులు అనేవి వస్తాయి కదండి, వాటి కోసమైతే ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేశాను. ఇదైతే 4 ఫోల్డింగ్ మీద ఉన్న క్లాత్ అండి. నేను వచ్చేసి ఫోల్డింగ్ వచ్చేసి మన వైపుకి, ఫోల్డింగ్ ఆపోజిట్ అంటే మనకి ఖర్చులు వస్తాయి కదా, అవి నా ఆపోజిట్ వైపుకి అనేది పెట్టానమాట. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నేను ఫుల్ లెంత్, మన బాడీ లెంత్ ఎంత అనేది చూశాను. ఇప్పుడు నేను మార్క్ చేస్తున్న వైపు వచ్చేసి షోల్డర్ నుంచి మనం చంక లోత్ అనేది తీసుకోవాలి. నేనైతే 6 ఇంచెస్ అనేది తీసుకుంటున్నానండి. ఆ తర్వాత ఇది వచ్చేసి మనం చెస్ట్ రౌండ్ అనేది కొలుచుకోవాలన్నమాట. చెస్ట్ ఎంత వస్తే దాన్ని 1/4 చేయండి. ఆ తర్వాత వేస్ట్ రౌండ్ అనేది చూడండి. ఇప్పుడు కిందకు వచ్చేసరికి వేస్ట్ రౌండ్ చూసి అక్కడి నుంచి నేను 1 ఇంచ్ అనేదేమో డాట్స్ కోసం, 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసం చేసి ఈ విధంగా బాక్స్ అనేది మార్కింగ్ చేశానన్నమాట. ఇదే విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం చివర ఖర్చుల దగ్గర నుంచి మధ్యలోనికి డాట్స్ అనేవి పెడతాం కదండి, అక్కడి నుంచి ఖర్చుల వైపుకి 1 ఇంచ్ అనేది ఈ విధంగా క్రాస్గా పెట్టండి. దీంతో మనకి యోక్ పార్ట్ ముడతలు పడకుండా చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకి షోల్డర్ వెడల్పు అనేది తీసుకోవాలన్నమాట. మీరు షోల్డర్ వెడల్పు వచ్చేసి మీరు ఎంత పెట్టాలి అంటే అంత మార్క్ చేయండి. అలా షోల్డర్ వెడల్పు అనేది తీసుకున్న తర్వాత మనం నెక్ అనేది తీసుకోవాలండి. ఇటు వచ్చేసి మనం ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర నెక్ని కలుపుకుంటూ ఒక రౌండ్ అనేది మార్కింగ్ చేసేసుకోండి. ఈ విధంగా మనకి బాడీ కటింగ్ అనేది కంప్లీట్ అయింది. ఆ తర్వాత వచ్చేసి నేను ఫ్రంట్ ట్రెండింగ్లో ఉన్న స్కాలప్ డిజైన్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి యాక్చువల్గా నెక్కి డైరెక్ట్గా ఇక్కడైతే మార్కింగ్ చేయకూడదు. నేను మీకు అర్థం కావడం కోసం మాత్రమే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీనికోసం మనం వచ్చేసి ఒక బక్రన్ షీట్ మీద ఈ మెజర్స్ అనేవి తీసుకోవాలి. దాని నుంచి మనం బాడీకి అటాచ్ చేయాలన్నమాట. ఇప్పుడైతే ఈ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా రెడీ చేసుకున్న ప్యాటర్న్ని కటింగ్ అనేది చేసేద్దాము. తర్వాత ఆర్మ్ హోల్లో ఫ్రంట్ వైపుకి కాస్త కిందికి మార్కింగ్ చేసుకుని కటింగ్ చేద్దాము. ఫస్ట్ టైం మనం వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ షోల్డర్స్ దగ్గర 2 ఒకే విధంగా ఉండేలాగా కట్స్ అనేవి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ది సెపరేట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి మనం పెట్టాలనుకుంటున్నామో అక్కడికి మార్కింగ్ అనేది చేయండి. నేనైతే యాక్చువల్గా ఇది డ్రాప్ నెక్ అనేది అనుకున్నాను అనమాట. అందుకనేసి ఫస్ట్ వచ్చేసి ఎంత డౌన్ పెట్టాలో అంత డౌన్ పెట్టి పైనుంచి ఈ విధంగా మనం యాక్చువల్గా 3 ఇంచెస్ నుంచి డౌను, 2 ఇంచెస్ నుంచి డౌన్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. నేను ఇది వచ్చేసి అంత బోట్ నెక్లా తీసుకోలేదు, నార్మల్ మెజర్ మీదే తీసుకున్నాను కాబట్టి జస్ట్ పైన వచ్చేసి 3 ఇంచెస్ తీసుకొని కింద 3 ఇంచెస్ అనేది టోటల్ 6 ఇంచెస్ అనేది తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్లో నుంచి మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని హ్యాండ్స్కి కటింగ్ చేయడం కోసం యూస్ చేస్తున్నాను. జస్ట్ మనకి హ్యాండ్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ మాత్రమే కాబట్టి ఈ ఫ్యాబ్రిక్ అనేది మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే మనం ఫుల్ లెంత్ అలానే హ్యాండ్ రౌండ్ అనేది చూసుకున్నాము. ఆ తర్వాత హ్యాండ్ లోతు కోసం ఎప్పుడు కూడా చిన్న సైజుకి 3 ఇంచెస్ అనేది సరిపోతుందండి. అంటే 30కి ఇటువైపు ఎప్పుడు కూడా 30 నుంచి 39, 38 అలా 3 ఇంచెస్ లోతు సరిపోతుంది. 30 నుంచి అవతల వైపుకి అయితే ఎప్పుడు కూడా 3.5 అనేది తీసుకోవాలి. మనం ఇది 3 ఇంచెస్ అనేది లోతు తీసుకున్నాను. ఇలా లోతు తీసుకున్న తర్వాత పైనుంచి షోల్డర్ వైపు 1 ఇంచ్ పెట్టుకోవాలన్నమాట, డౌన్ వైపుకి వెళ్ళే విధంగాని. ఆ తర్వాత మిడిల్లోనికి మార్కింగ్ అనేది చేసుకొని ఈ విధంగా హ్యాండ్ లైన్ అనేది గీసుకోవాలి. ఒక విధంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు డెఫినెట్గా మెసేజ్ అనేది చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్ మీకు రాకుండా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలా మార్కింగ్ చేసుకున్న హ్యాండ్ని మిడిల్లోనికి ఒక కట్ అనేది ఇచ్చుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు ఫ్రంట్ లోతు పార్ట్ అనేది కటింగ్ చేయాలి కాబట్టి ఈ విధంగా ఫ్రంట్ లోత్ అనేది కటింగ్ చేసుకోవాలి హ్యాండ్కి వచ్చేసి. ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ మనం ఫ్యాబ్రిక్ అనేది కాటన్ దానిపైన చేసాము. ఇప్పుడు వచ్చేసి ఇది సాటిన్ అనేది తీసుకుంటున్నాను. 2 లైనింగ్స్ తీసుకున్నానండి. యోక్ పార్ట్కి వచ్చేసరికి సాటిన్, కాటన్ అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. వీటిని వచ్చేసి మనం కాటన్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ కటింగ్ చేయాలి కాబట్టి కటింగ్ చేసేసాం. వీటిని సాటిన్ ఫ్యాబ్రిక్ పైన వేసి కటింగ్ అనేది చేసేసాను అనమాట. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కూడా సేమ్ అదే విధంగా వేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కాస్త ఈ విధంగా మనకి ముడతలుగా ఉన్నట్లయితే ఐరన్ అనేది డెఫినెట్గా చేయండి. ఇలా ఐరన్ చేసిన తర్వాత మనం వీటిని
కాటన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఫస్ట్ కట్ చేసామో దాంతోనే తీయండి. ఎందుకంటే మనం సాటిన్ ఫ్యాబ్రిక్ అనేది కాస్త ఎక్స్ట్రా కటింగ్ చేసాం కాబట్టి. ఈ పార్ట్ వచ్చేసి మనకి కింద అంబ్రెల్లా కట్ కోసం అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి 3 మీటర్స్ అయితే తీసుకున్నారనమాట. దీనిని ఈ విధంగా సమోసా మోడల్లో అయితే వేయండి. 4 ఫోల్డింగ్స్ అయితే వేయండి. ఇలా 4 ఫోల్డింగ్ వేసిన తర్వాత వీటిని మన యోక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒక పార్ట్ ఫ్రంట్ అయ్యి ఉండొచ్చు, బ్యాక్ అయ్యి ఉండొచ్చు తీసుకోండి. ఇలా తీసుకున్న యోక్ పార్ట్ని 4 పార్ట్స్గా వేసి నేను ఫస్ట్ వీడియోలో చూశారు కదా, ఆ విధంగా అయితే పైన మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. దీంతో మనకి యోక్ పార్ట్ అనేది వస్తుంది. దీన్ని పైనుంచి ఈ విధంగా టేప్తో మీరు మార్కింగ్ అనేది చేసుకుంటూ వచ్చి మనం డ్రెస్ ఫుల్ లెంత్లో నుంచి యోక్ పార్ట్ అనేది మైనస్ చేసి రిమైనింగ్ది ఈ విధంగా మార్క్ చేసుకుంటూ మనం రౌండ్ అనేది సర్కిల్ విధంగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకుంటూ వచ్చేయండి. దీన్ని సమోసా మోడల్లో మాత్రమే ఫోల్డింగ్ చేస్తే మనకి అంబ్రెల్లా అనేది చాలా బాగా వస్తుంది. ఎంత ఎక్కువ క్లాత్ తీసుకుంటే అంత ఎక్కువ గేరా అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్నైతే మనం కటింగ్ చేసేద్దాము. ఈ చివరికి వచ్చేసరికి మనకి క్లాత్ కాస్త తక్కువ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అలా తక్కువ వచ్చిన ఫ్యాబ్రిక్ని మనం ఎలా యాడ్ చేసుకోవాలనేది కూడా నేనైతే చూపిస్తాను. ఒకసారి చూసేయండి. ఈ విధంగా కింద నుంచి కటింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా కటింగ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి కాస్త క్లాత్ అనేది తక్కువ వచ్చింది చూసారు కదా, దీన్ని మనం ఈ చివరి నుంచి ఒక విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ రావాలన్నమాట. మీకు చాలా వరకు క్లియర్గా అర్థమవుతుంది. మనం ఎప్పుడూ కూడా ఇటు సైడు ఖర్చులు ఉన్న వైపు క్లాత్ అనేది ఎక్కువ పడుతుంది. ఖర్చులు తక్కువ ఉన్న వైపు అయితే, ఖర్చులు లేని వైపు అయితే క్లాత్ తక్కువ పడుతుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసి కటింగ్ అనేది చేయండి. ఈ విధంగా కటింగ్ చేస్తున్నప్పుడు ఒకవైపు మాత్రమే తక్కువ వస్తుందండి. ఇంకొక వైపు ఏ విధంగా అయితే ఉందో దానిని ఆధారంగా తీసుకొని ఇలా ఎక్స్ట్రా పీస్ అనేది మార్కింగ్ చేసుకొని కటింగ్ చేయాలి. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన తీసుకొని ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ సమోసా మోడల్లో ఫ్యాబ్రిక్ అనేది పెట్టి దాన్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దానిపైన పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేయాలండి. నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా తక్కువే అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది పడిందనమాట. ఎందుకంటే మనం మెయిన్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, ఇక్కడ వచ్చేసరికి మనకి తక్కువ క్లాతే పడుతుంది. ఇదే విధంగా కటింగ్ అనేది చేసేసానండి. పైన కూడా సేమ్ అలానే కటింగ్ అనేది చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ డ్రెస్కి మనం అంబ్రెల్లా హ్యాండ్స్ అనేవి రెడీ చేసుకుందామండి. ముందుగా హ్యాండ్స్ కోసం ఒక 4 ఫోల్డింగ్ మీద ఉన్న పేపర్ తీసుకోండి. ఫస్ట్ అయితే దీన్ని ఫుల్ లెంత్ ఎంత అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఫుల్ లెంత్ మనం ఎంత తీసుకోవాలంటే అంత 7 అయితే 7, 6 అయితే 6. నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ 7 తీసుకుంటున్నాను. ఇవి వచ్చేసి నేను 3 అనేది అంబ్రెల్లా హ్యాండ్స్ 3 లేయర్స్ అనేది తీస్తున్నాను అనమాట. ఇలా ఫస్ట్ 7 తీసుకున్నాం కదండి, దీన్ని ఈ విధంగా రౌండ్ అనేది చేసుకుని కటింగ్ చేసుకోండి. ఇది మనకి మెయిన్ మిడిల్లోనికి ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని అక్కడి నుంచి మనకి ఆర్మ్ హోల్ లోతు ఏదైతే ఉందో దానిలో హాఫ్ అనేది మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ మిడిల్లోనికి ఒక హాఫ్ మార్కింగ్ అనేది పెట్టుకోండి. వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఎక్స్ప్లెయిన్ చేసేదానికన్నా. ఇదే విధంగా ఆ మిడిల్లో మార్క్ చేసుకున్న దాని నుంచి బయటికి 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుని ఈ విధంగా కటింగ్ అనేది చేయాలన్నమాట. ఇలా కటింగ్ చేస్తే మనకి ఇది వచ్చేసి ఆర్మ్ హోల్ లోతు అయితే అవుతుందండి. ఇలా ఈ మిడిల్లోనికి వచ్చేసరికి మళ్ళీ ఒక కటింగ్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని లేయర్ వైజ్ పెట్టాలి కాబట్టి ఫస్ట్ 7 ఇంచెస్ తీసుకున్నాను కదండి, తర్వాత 5 ఇంచెస్కి ఇంకొక లేయర్ కోసం మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇలా మార్కింగ్ చేసి మాత్రమే ఉంచుకోవాలి. దీన్ని వచ్చేసి మనకి మిడిల్లో నుంచే మనం ఎంత లెంత్ అయితే తీసుకోవాలనుకుంటున్నామో అంత లెంత్ మార్కింగ్ అనేది చేయాలి. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా 4 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను అనమాట. ఇది ఫస్ట్ అయితే మార్కింగ్ చేసి జస్ట్ మనం పేపర్ పైన మార్కింగ్ చేసి పెట్టుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఏదైతే కటింగ్ చేసుకున్నామో దాన్ని ఈ విధంగా పెట్టుకొని ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కటింగ్ అనేది చేయాలన్నమాట. 3 లేయర్స్ కదా, ఫస్ట్ లేయర్ అంటే మనం ఎక్కువ లేయర్ ఏదైతే అనుకుంటున్నామో అదైతే ఫస్ట్ ఈ విధంగా కటింగ్ అనేది చేయాలండి. ఇలా ఫస్ట్ అయితే నేను 7 ఇంచెస్ లేయర్ పెట్టాలనుకున్నాను కాబట్టి అదైతే కటింగ్ అనేది చేసేస్తున్నాను అనమాట. ఇటు సైడ్ నుంచి కూడా సేమ్ చుట్టూ కూడా మనం హ్యాండ్ ఎంతైతే పెట్టాలనుకున్నామో అంత హ్యాండ్ని కూడా చుట్టూతా కటింగ్ అనేది చేయాలి. ఇదే విధంగా ఈ హ్యాండ్ కటింగ్ అనేది కంప్లీట్ అయింది. ఫస్ట్ లేయర్ అండి, ఇది ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు వచ్చేసి సెకండ్ లేయర్ కోసం మనం ఫస్ట్ లేయర్కి మార్క్ చేసుకున్నాం కదా, హాఫ్ వచ్చేసరికి మనం 1 ఇంచ్ అనేది తగ్గించాం కదా సెకండ్ లేయర్కి,
ఆ లేయర్ అనేది కటింగ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మనం పేపర్తో కటింగ్ చేసుకోవడం వల్ల మనకి వర్క్ అనేది చాలా ఈజీగా అవుతుంది. ఆ తర్వాత నేను వచ్చేసి థర్డ్ లేయర్ కూడా సేమ్ సెకండ్ లేయర్ ఎలా కటింగ్ చేశానో థర్డ్ లేయర్ అలాగే కటింగ్ చేసి మనకి 3 లేయర్స్ అనేది హ్యాండ్స్ కోసం రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇదే విధంగా చూసారా 3 లేయర్స్ అనేవి మనకి కటింగ్ అనేది కంప్లీట్ అయిందనమాట. ఇలాగే కంప్లీట్ చేసిన తర్వాత దీనికి జిగ్జాగ్ అనేది చేసేయాలి. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని నేను వచ్చేసి గ్లూతో అటాచ్ చేసేస్తున్నానండి. ఇది వచ్చేసి ఓన్లీ సాటిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే అటాచ్ చేస్తున్నాను. ఆ తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను స్టిచ్చింగ్ అనేది చేసేస్తానమాట. మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలాగ సాటిన్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసేస్తున్నానండి. ఇది ఆరడం కోసం మనం పక్కనైతే పెట్టేద్దాము. ఇలా అటాచ్ చేసేసిన తర్వాత మనం నెక్కి వచ్చేసి బక్రం తీసుకోవాలి కదా, నెక్ డిజైన్కి వచ్చేసి అదేవిధంగా పొడవు వెడల్పు అనేది తీసుకొని దీంతో మనం అంటే ఈ మార్కింగ్తో బక్రం పేపర్ అనేది తీసుకోండి. మనకి ఎంత నెక్ పొడవు వెడల్పు ఉందో దాని మీద 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పొడవు ఎక్స్ట్రా వెడల్పు తీసుకుంటే సరిపోతుంది చాలా వరకు. ఇలా మనం షోల్డరు కింద నెక్ పొడవు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బాక్స్ అయితే వస్తుంది. దీని నుంచి మనం పైన ఖర్చుకు అనేది ఎంత అయితే పెట్టాలనుకుంటున్నామో అంత ఖర్చుకి వదిలేసుకుని ఆ పైనుంచి కర్వ్స్ అనేవి తీసుకోవాలి. ఇది ట్రెండింగ్లో ఉన్న నెక్ డిజైన్ అండి. ఇలా కర్వ్స్ తీసుకున్న తర్వాత నేనైతే ఈ డ్రెస్కి వచ్చేసరికి డ్రెస్ నెక్కి 2 కర్వ్స్ అనేవి పైన ఇచ్చి కిందకు వచ్చేసరికి మనకి మిడిల్లోనికి ఒక 1 ఇంచ్ ఒక 1 ఆర్ 2 సెంటీమీటర్స్ అనేది బయటికి పెట్టుకుని ఈ విధంగా నెక్ డిజైన్ అనేది తీస్తే చాలా పర్ఫెక్ట్గా అయితే నెక్ డిజైన్ వస్తుంది. ఇంకా మనకి బ్రాడ్ కావాలంటే ఖర్చులు అనేవి కాస్త ఎక్స్ట్రా పెంచుకోవచ్చు అనమాట. ఈ విధంగా కటింగ్ అనేది పక్కరాన్ని చేసేయాలండి. పార్ట్ 2 వచ్చేసి మనకి స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది అయితే చూపిస్తాను. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకైతే కమెంట్ చేయండి. నేనైతే దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు దీన్ని ఇలా రెడీ చేసుకున్న ప్యాటర్న్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి ఐరన్ చేసేయండి. మనం నార్మల్గా అయితే లైనింగ్ అలానే మెయిన్ పీస్ మాత్రమే వాడతాం కదా. ఇప్పుడు దీనికి వచ్చేసి 2 లైనింగ్స్ అనేవి తీసుకున్నాం. మొత్తం 3 ఫ్యాబ్రిక్స్ అనమాట. అందుకనేసి నేను మెయిన్ ఫ్యాబ్రిక్కే దీన్ని వచ్చేసి ఐరన్ చేసేస్తున్నానండి. లేదు అంటే సెపరేట్గా డెఫినెట్గా తీసుకొని ఐరన్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా లైనింగ్ని కాటన్ లైనింగ్కి దీన్ని ఐరన్ చేసేసాను కదా. దీన్ని మనం ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసి అటాచ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలన్నమాట. దీని నెక్స్ట్ వీడియో వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో నేనైతే నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి. మన ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.